అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ విమానం కూలిపోవడంతో 242 మంది చనిపోయారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్టల్ మీద కూడా పడటంతో దాంతో కొంతమంది అటు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు, మెడికల్స్ కూడా. అసలు ఎందుకు జరుగుతాయి ప్రమాదాలు, ఎందుకు జరుగుతాయి ఏంటి అనేది సుదీర్ఘ అనుభవం ఉంది. 40 ఏళ్ల పాటు అందులో ఫ్లైట్లు నడిపినటువంటి అనుభవం ఉన్నట్టుగా కెప్టెన్ సత్యనారాయణ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వీరు 2500 అవర్స్ గాల్లోనే ఫ్లై చేశారు. వారు సుదీర్ఘ అనుభవం ఉంది. వారిని తెలుసుకున్న సార్ ఎందుకు జరుగుతాయి, సరే కారణాలు ఏమై ఉంటాయి, ఈ అహ్మదాబాద్లో జరిగినట్టుగా ఈ ఎయిర్ క్రాష్ తోటి ఏం కారణాలు ఉంటాయి? అది సాధారణంగా టేకాఫ్ అయిన తర్వాత ఏదైనా ఇది సీవియర్ వెదర్ ఉండి, మన టర్బులెన్స్ ఉండి, ఆర్ సైక్లోనిక్ వెదర్ ఉంటే అయిందంటేనో మనం వెదర్ తోటి అయింది అనుకోవచ్చును. ఆర్ లేకపోతే ఇంజన్ ఫెయిల్ అయినట్టు తెలిసేది ఉంటే ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోవచ్చును. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ రెండు ఇంజన్స్ ఫెయిల్ అయినాయంటే ఒకటేసారి 2 ఇంజన్స్ ఫెయిల్ అవటం మాత్రం ఈ హిస్టరీ ఆఫ్ ది ఏవియేషన్లో చాలా 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 రేర్ అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కాలేదు. అయితే ప్రొబబుల్ కాజ్ ఎందుకంటే అట్లా అయిందంటే వాటి యొక్క ఫ్యూయల్ కంటామినేషన్ తోటి ఫ్యూయల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటే ఆ పాసిబిలిటీ ఉండవచ్చును. ఒక వరల్డ్లో ఒకసారి ఏంది ఏమంటే పక్షులు ఒక 100 పక్షులు ఒకసారి వచ్చేస్తే ఆ మొత్తం 2 ఇంజన్లలో అన్ని పక్షులు పోయి కూడా 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. ఇంజన్లలో పక్షులు పోతాయా? మరి ఇంజన్ అంత పెద్ద 6 ఫీట్లు వెడల్పు ఉంటుంది కదా, అందుకొరకు పక్షులు అందులో పోతాయి. నేను కూడా ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో బోయింగ్ ట్రైనింగ్ చేస్తుంటే ఒక పక్షి పోయింది. అయితే వేరే పైలట్కి ఎవరికి నేను ట్రైనింగ్ ఇస్తుంటున్నాం, ఆయన అన్నాడు సార్ బర్డ్ అన్నాడు. అంటే అది చూసినాను, చూసే వరకు అది దాదాపు నా ఇంజన్లో వచ్చేసింది. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్లో పోతుంది కదా. నేను ఎయిర్లో ఉన్నాను అప్పుడు, జస్ట్ టేక్ ఆఫ్ అయి పైకి పోయినా. అయితే అది ఇంజన్ కూడా సక్ చేసింది అనమాట. అయితే నాకు తెలుసు అది లెఫ్ట్ ఇంజన్లో పోయిందని నేను ఇమీడియట్గా లెఫ్ట్ ఇంజన్ కట్ చేసిన. కట్ చేసినందుకు అది ప్రాణంగానే ఉండిపోయింది. రైట్ ఇంజన్ ఆన్ చేసుకురా? రైట్ ఇంజన్ ఎప్పుడు నడుస్తూనే ఉంది. ఎప్పుడు 2 ఇంజన్లు ఉంటే 2 ఇంజన్లు నడుస్తూనే ఉంటాయి. అందులో ఒక ఇంజన్ పోతే ఇంకొక ఇంజన్ కొంచెం పవర్ ఎక్కువ చేస్తాం అనమాట. అదే సిస్టమ్ అనమాట. అయితే అప్పుడు ఇమీడియట్గా నేను ఆ ఇంజన్ కట్ చేసి నేను ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా నాకు ఒక ఇంజన్ నాకు షట్ డౌన్ చేయవలసి వచ్చింది పక్షి కాబట్టి నేను ఎమర్జెన్సీలో వచ్చి ల్యాండ్ అవుతా అంటే వాళ్ళు ఏటీసీ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే నేను పోయి ల్యాండ్ అయినా. ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ను అందరు వస్తారు కదా ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి. వస్తే నేను చెప్పిన అంటే చూడు ఈ లెఫ్ట్ ఇంజన్లో ఒక బర్డ్ సక్షన్ అయింది, చూడు ఏమైనా ఎయిర్క్రాఫ్ట్ ఏమన్నా ఇంజన్ ఏమైనా డ్యామేజ్ అయిందా చూడు అన్న. అయితే వాళ్ళు వచ్చి అది ఇంజన్ ఇంత హైట్లో ఉంటుంది కదా, నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి చూస్తే అది బర్డ్ బతికే ఉన్నదనమాట. ఓన్లీ వెంట్రుకలన్నీ కాలిపోయినాయి ఆ హీట్ కానీ బతుకున్నది. వీళ్ళ దగ్గరికి పోతే అది వీళ్ళని కొట్టబోతుంది అనమాట. కొట్టబోతుంటే వీళ్ళు అప్పుడు కట్టె తీసుకొని దాన్ని కొట్టేసి కింద పడేశారు. కింద పడేసి చూస్తే వాటిని మనం పంతరాగాలంటాం ఊర్లల్లో. ఏది చనిపోయిన జంతువుల మీద వాటిని తినడానికి ఉంటాయి చూడు, అది ఇంత దొడ్డు ఇంత పెద్దగా ఉంటాయి, దాని వింగ్ ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు కింద పడేసి దాన్ని కొట్టేసి దాన్ని ఒక అది మెజర్ చేసుకున్న 9 ఫీట్లు 10 ఫీట్లు దాని యొక్క వింగ్స్ ఉన్నాయన్నమాట. అంత పెద్దది. మనం అది చూస్తే కూడా ఒక కుక్క అంత సైజు ఉంది. అది రాబందే అది దాని అనేది రాబంది అంటాం మనం. పంతరాగాలు అంటాం, రాబందులు అంటాం. అట్లాంటి పక్షి అనమాట. తర్వాత వాళ్ళు అంత ఈ విమానమే చాలా స్పీడ్ వెళ్తుంటది. ఇంత స్పీడ్లో ఆ పక్షులు ఇందులోకి ఇంజన్లోకి ఎట్లా దూరుతాయి చెప్తున్నాను. ఇప్పుడు విమానం ఇట్లా పోతుంటే ముందంటుంది అనుకోండి, అది మనం చూస్తే ఎస్కేప్ అవడానికి ఇట్లా చేస్తాయి. సాధారణ ఇట్లా అవి రెక్కలు దగ్గరికి అనుకోని కిందికి పోతాయి, ఆ బరువుతో కిందికి పోతాయి. అట్లా ఎస్కేప్ అవి వాటి కూడా చాలా తెలివి ఉంది, చాలా ఎస్కేప్ అవుతాయి. కానీ ఒక్కొక్కసారి అవి అంత యాక్టివ్గా చేయకపోతే ఇంజన్ సక్ చేస్తాను అనమాట. సో అప్పుడు వీళ్ళు ఆ ఇంజన్ చెక్ చేసినారు. 1 గంట సేపు చూసి చెక్ చేసి తర్వాత సర్టిఫై చేసినారంటే ఇంజన్ ఏం డ్యామేజ్ కాలేదు సార్ అని. అయితే అది ఎందుకు కాలేదంటే నేను ఒక క్విక్ యాక్షన్ తోటి ఆ ఇంజన్ కట్ చేసినందుకు కాలేదు. అది అయితే నాకు వాళ్ళు మా చీఫ్ ఇంజనీర్ పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాడు. But for your presence of mind and active action you have taken, you have saved that engine worth 10 crores. Wow.
నువ్వు లైఫ్ అంతా సంపాదించిన దానికంటే అంత సేవ్ చేసిన ఎయిర్లైన్ కానీ వాళ్ళు నాకు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చింది అనమాట. మరి ఇలా అహ్మదాబాద్ జరిగినట్టు ఈ క్రాష్లో కూడా పక్షి ఏమైనా అడ్డం వచ్చింది అనుకోవచ్చా? అక్కడ పక్షులు ఉన్నట్టు ఏమో ఎవిడెన్స్ లేదు. ఓకే, పక్షి ఉన్నట్టు ఏమి ఎవిడెన్స్ లేదు, వెదర్ మంచిగా లేదన్న ఎవిడెన్స్ లేదు. నువ్వు ఒకటి మనకు అలా సర్ప్రైజింగ్ ఏంటంటే 2 ఇంజన్స్ ఒకసారి ఫెయిల్ అవటము చాలా రేర్గా అవుతాయి. అందుకొరకు మా దగ్గర కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఒకటి ఉంటుంది. పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు కాక్పిట్ అంతా రికార్డ్ అవుతుంది. ఇంకోటి డిఎఫ్డిఆర్ అని ఉంటుంది, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. దానిలో ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ ఎంత ఉండే, ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉండే, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ 2 మంచిగా పనిచేస్తుండేనా, ఎయిర్ క్రాఫ్ట్ యొక్క అన్ని సిస్టమ్స్ పనిచేస్తుండేనా, ఇట్లా అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అనమాట. దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. సాధారణంగా ఈ భూమి మీద యాక్సిడెంట్ అయితే ఈజీ టు లొకేట్ దట్ బ్లాక్ బాక్స్. అదే మనం సముద్రం మీద అయిందనుకోండి, పర్వతాల మీద అయిందనుకోండి, ఆ బ్లాక్ బాక్స్ దొరకడం చాలా కష్టం. అయినా కానీ ఆ బ్లాక్ బాక్స్లో ఒక సిగ్నల్ సిస్టమ్ ఉంటుంది, అదొక సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఆ సిగ్నల్ బట్టి మనం చేసుకోవచ్చు. కానీ నీళ్ళల్లో లోపల పోయినా కానీ అది డ్యామేజ్ కాదు. ఎన్ని గంటల్లో ఈ కాక్పిట్ వాయిస్ చూడొచ్చు మనం చెప్తాను. ఇప్పుడు ఫైర్ వచ్చినా కానీ దానికి ఏం కాదనమాట. ఇప్పుడు ఇక్కడ ఫైర్ వచ్చింది కదా, అయినా కానీ ఆ ఎక్విప్మెంట్ డ్యామేజ్ కాదు, ఆ ఎక్విప్మెంట్ మంచిగా ఉంటుంది. అందుకొరకు వాటిని లొకేట్ చేయాలి. ఇక్కడైతే మనకు సిటీలోనే అయింది, ఎయిర్పోర్ట్ దగ్గర అయింది కనుక ఆ ఫైర్ ఎప్పుడైతే దాన్ని మనం నిప్పును ఆరేస్తారో అప్పుడు వాళ్ళు లొకేట్ చేస్తారు. దాన్ని లొకేట్ చేసి తీసుకుపోయి దాని ల్యాబ్లో ముందు మన దగ్గర దాన్ని డీకోడింగ్ చేసే ఫెసిలిటీ మన దగ్గర లేకుండే, వేరే దేశాలకు పంపుతాం. ఇప్పుడు మన దేశంలో ఉన్నది, ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు రేపు తీసుకుపోయి 2-3 గంటలు అవుతుంది. నువ్వు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డ్ తొందరగా అయితే కానీ ఆ డిజిటల్ అయితే ఫ్లైట్ డేటా రికార్డ్ ఉన్నది దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అది చేస్తే మనకు 2-3 రోజులు మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి. 90% ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది యాక్సిడెంట్ కెన్ బి నోన్ ఆ యొక్క ఎగ్జామినేషన్ చేస్తే. అది అంటే ఎక్కువగా జనరల్గా ల్యాండింగ్ అయ్యే సమయంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఈ టేక్ ఆఫ్లో ల్యాండింగ్ వల్ల రెండిట్లో అయితే ప్రమాదాలు. ఎందుకంటే టేక్ ఆఫ్ అప్పుడు ఏముందంటే ఫుల్ వెయిట్ను ఎయిర్ క్రాఫ్ట్ పైకి తీసుకుపోవాలి. అంటే ఏంది, ఇంజన్లో ఫుల్ పవర్ ఉంటుంది అనమాట. అప్పుడు పాసిబిలిటీ ఆఫ్ అందుకొరకే మేము పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ టేక్ ఆఫ్ అప్పుడే ఇంజన్ ఫెయిల్ అయ్యేది ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఏం యాక్షన్ తీసుకుంటావు, అట్లా. అంటే ఒక ఇంజన్ లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, రైట్ ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, లెఫ్ట్ ఇంజన్ ఫైర్ వస్తే ఏం చేస్తావు, రైట్ ఇంజన్ ఫైర్ వస్తే ఏం చేస్తావు, ఇట్లా ప్రతిదీ మనం ట్రైనింగ్ ఇస్తాం, డీటెయిల్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. కో పైలట్స్కి ఇస్తాము, ఇంకా క్యాప్టెన్స్కి అయితే ఇంకా చాలా డీటెయిల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చినందుకే నాకేమనిపిస్తుంది అంటే పైలట్స్ ఒక కేపబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి 6 monthsకు పైలట్స్కి మెడికల్ ఉంటుంది. మెడికల్ అంటే వాటి ఒక డాక్టర్ చెక్ చేస్తాం కాదు, మెడికల్ బోర్డు ఉంటుంది. బోర్డు చెక్ చేసి ఈ ఫిట్ అని వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ప్రతి 6 monthsకు మేము వాళ్ళను మన ట్రైనింగ్ సెంటర్కి పిలిపించి వాళ్ళకు సిమ్యులేటర్ అన్నీ చెక్ చేస్తాం, అన్ని ఎమర్జెన్సీస్ చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రతి పైలట్కు వాడు ఎగ్జామినేషన్ పాస్ కావాలంటే మినిమం 70% పాస్ కావాలి. మన కాలేజీలో 30-35%. మన దగ్గర సార్ మన ఫ్లైట్లు క్రాష్ అయినప్పుడు మంటలు వచ్చేస్తాయి. దాని రీజన్ ఏంటి అంటే ల్యాండింగ్ టైంలో కావచ్చు, ఫ్యూయల్ ఉంటుంది, రబ్బింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అంత స్పీడ్ తోటి అది గ్రౌండ్ మీదకి వచ్చినప్పుడు రబ్బింగ్ అవుతుంది. రబ్బింగ్ అయ్యే వరకు ఫైర్ వస్తుంది. అట్లా ఫైర్ వచ్చినప్పుడు ఎక్కువ మంది చనిపోతారా లేకపోతే ఫైర్ వచ్చినప్పుడు చాలా మంది చచ్చిపోతారు. అంటే దాదాపు 90%, 95% ఇక్కడ ఈ యాక్సిడెంట్ ఎవరో 1-2 బతికిందంటే అది అదృష్టం. అది కానీ ఫైర్ రాకపోయేది ఉంటే కొంత ఎక్కువ మంది బతికే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని ఇంజురీస్ ఉండి బతికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ ఒకసారి బేగంపేటలో ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అప్పుడు ఇట్లే ప్రాబ్లం అయింది. వాళ్ళ అందరు ప్యాసింజర్ బతికినారు. దాంట్లో ఒక్క ప్యాసింజర్ మాత్రం ఆయన బయటికి వచ్చి మళ్ళీ లోపలికి అది నా బ్యాగ్ తెచ్చుకుంటా అని పోయిండు, వాడు చచ్చిపోయిండు అనమాట. మిగతా వాళ్ళందరూ బతికిండ్రు అలా. అట్లా అది అంటే ఈ టేకాఫ్ అప్పుడు గ్రౌండ్ దగ్గర ఉంటారు కనుక ఒక పాసిబిలిటీ. మనం పెద్ద ఎయిర్లో హైట్లో ఉండేది ఉంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీ 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంలో అహ్మదాబాద్లో జరిగినట్టు క్రాష్ తోటి ఆ విమానం కూలిపోవడంతో అసలు ఏం ప్రధానంగా 2-3 రీజన్లు ఏంటి పక్కాగా ఇవే ఉండొచ్చు?
ఇప్పుడు ఒక రీజన్ ఏమనుకుంటా అంటే 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అయిందంటే ఆ 2 ఇంజన్లకు సప్లై అయ్యే ఫ్యూయల్లో ఏదో కంటామినేషన్ ఉండి ఉంటుంది. అదొక రీజన్. ఇక మిగతా సెకండ్ రీజన్ నాకేం వస్తలేదు, ఎందుకంటే పక్షులు అక్కడ లేవు. పక్షులు ఉండేది ఉన్నో మేబీ ఒక ఇట్లా 100 పక్షులు వచ్చేది ఉంటే అవి ఇంజన్లు ఉండదు. అది కూడా రేపు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఉన్న అక్కడ మనుషులు చూసిన వాళ్ళు కూడా చెప్తారు, ఓ ఇంత పక్షులు గుంపులో పక్షులు వచ్చినాయి అని చెప్తారు. లేదు. సో మన ఇంజన్ సర్టిఫై చేసిండు, ఎయిర్ క్రాఫ్ట్ అంతా మంచిగా ఫిట్ ఉన్నది. ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ కూడా మంచిది, బోయింగ్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ అనమాట. అందుకొరకు నాకు ఒకటి అనుమానం ఏమొస్తుందంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో బతికిన ఆయన ఏమన్నారంటే థర్డ్ అని పెద్ద ఎక్స్ప్లోషన్ అయింది అంటాడు. అంటే దాంతో ఏమవుతుందంటే ఎవరన్నా మరి ఇవాళ రేపు ఏమన్నా పెట్టిందా బాగా బ్లాస్ట్ ఏమైనా పెట్టిందా, ఎందుకంటే బ్లాస్ట్ అయ్యి కింద పడితేనేమో అట్లా అనవచ్చు, లేకపోతే కింద పడ్డ తర్వాత బ్లాస్ట్ అయితేనేమో ఇక దానికి మనం ఏం చెప్పదాలం. ఒక బిల్డింగ్లోకి వచ్చి దూసుకొచ్చింది కదా, అదే అంటున్నా. అయితే బిల్డింగ్లోకి వచ్చి జరిగిన తర్వాత బ్లాస్ట్ అయితేనేమో అది మనం ఒక రీజన్ పెట్టవచ్చు. కానీ బ్లాస్ట్ అయిన తర్వాత కింద విమానం పడ్డదంటే దానికి మాత్రము మనం అనుకోవచ్చు, అంటే ఏదో సాబిటేజ్ కావచ్చు అని అనుకోవచ్చు. టెర్రరిస్టుల కుట్రలు అట్లాంటివి ఏమైనా ఉండవు అనుకోవచ్చు. మనం చెప్పదాలం. ఇక అదంతా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు, అది అంతగా ఇమీడియట్లీ జరిగింది కదా, అదే ఇమీడియట్లీ జరిగింది కనుక దానికి ఇక వాళ్ళు పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు. మనం ముఖ్యంగా రేపు ఆ 2 ఎక్విప్మెంట్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డిఆర్ 2 అన్ని దాన్ని డీకోడింగ్ చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత 90% ఆఫ్ ది కాజెస్ ఆర్ రీజన్స్ కెన్ కమ్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఇది ఎస్ఎన్ రెడ్డి సారు చెప్పేది. ఇందులో కాక్పిట్ వాయిస్ రికార్డ్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తెలిసేటానికి అవకాశం ఉంది. రీజన్ని ఇంకా పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో రకరకాలుగా ఇట్లాంటి క్రాషెస్ జరుగుతుంటాయి, వాటిని పూర్తిగా విచారణలోనే తేలుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవపర్సన్ శ్రీనివాస్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.